అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకోవాలా, లేదంటే మన రాజకీయానికి పట్టిన చెత్త అనుకోవాలా, లేదా మన కులాలకు కొన్ని సామాజిక వర్గాలకు పట్టుకున్న ఈ రాజకీయ అరిష్టం అనుకోవాలో తెలియదు. కానీ జరుగుతున్న ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు మాత్రం ఖచ్చితంగా జరగకూడదు, ఏ రాష్ట్రంలో కూడా జరగకూడదు. నేను ఇక్కడ ఈ మాటలు చెప్తున్నందుకు ఆ సాయికృష్ణ గారి కుటుంబ సభ్యులు ఎవరో హర్ట్ అవ్వద్దు, కానీ నేను పోలీస్ రికార్డ్స్ ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరో హర్ట్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ పోలీసులతో 100% తప్పు ఉంది. పోలీసు శాఖ తప్పు కారణంగా ఇప్పుడు ఒక కులంలో ఒక అంతర్గత అలజడి మొదలైంది, ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మొదలయ్యే వరకు వచ్చింది. సో చిలికి గాలివానగా మారింది. ఇది పూర్తిగా పోలీసులతో తప్పే. అంటే నేను ఎందుకు మరి రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటున్నాను అంటే, ఒక నోటోరియస్ క్రిమినల్ 22 కేసులు, ఆ 22 కేసులు కూడా ఏదో చిల్లర దొంగతనాలో, అల్లరి చిల్లర దొంగతనాలో, లేదా గంజాయి కేసులో, లేదంటే ఎవరినో కొట్టాడనో కాదు. ఫోక్సో కేసు, మైనర్ని అటెంప్ట్ చేయబోయాడు అనే ఫోక్సో కేసు, అండ్ ఒక హత్యానేరం కూడా. ఇటువంటి అతి తీవ్రమైన నేరాలు 22 ఉన్నాయి. నేను అతని క్రైమ్ రికార్డ్స్ నేను చూపించదలుచుకోవట్లే, ఎందుకంటే అతను బాధితుడు, ఆ కుటుంబం బాధిత కుటుంబం కాబట్టి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మొత్తం, ఒక రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తం, ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక మాజీ సీఎం, ఒక డిఫాక్టో సీఎం, ఒక డీజీపీ, కొంతమంది ఐపీఎస్ అధికారులు, పెద్ద పెద్ద మీడియా సంస్థలు అన్నీ కూడా ఒక వ్యక్తి మరణం చుట్టూ తిరుగుతున్నాయి. పోనీ ఆ వ్యక్తి ఏమైనా గొప్పవాడా? కాదు. 22 కేసుల్లో ముద్దాయి, 22 కేసుల్లో ప్రధాన నిందితుడు. ఆ 22 కేసులు ఏమైనా చిన్న కేసులా? చాలా పెద్ద కేసులు, సంచలనమైన కేసులు. కాకపోతే చెప్పాను కదా, రాష్ట్రానికి పట్టిన దరిద్రం అటువంటిది. పోలీసులు చేసిన వెధవ పని, పోలీసులు చేసిన తప్పుడు పని ఇంతవరకు దారితీసింది. ఇది ఎక్కడ ముగుస్తుందో కూడా తెలీదు. చూడండి, డాక్టర్ సుధాకర్ కేసు ఉంది, 2020లో జరిగింది. అందులో అతను తప్పేమీ లేదు, అతనేమీ ఎక్కడ కూడా నేరస్తుడు కాదు. అతను తన హాస్పిటల్కి మాస్కులు లేవని మాట్లాడాడు. అలా మాట్లాడడాన్ని ప్రభుత్వం పాజిటివ్గా తీసుకోలేక, జీర్ణించుకోలేక అతన్ని వేధించారు, బలి చేశారు. సో అది కులానికి ముడిపెట్టింది అప్పటి తెలుగుదేశం పార్టీ. దీనిలో ఎంతో కొంత కన్విన్సింగ్గా, ఎంతో కొంత అర్థం ఉంది, ఎందుకంటే అతను ఉన్నత చదువులు చదువుకున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు కాబట్టి. అండ్ ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు, అతను ఒక బాధితుడు, అతను కూడా క్రిమినల్ కాదు, అతని మీద ఏమీ క్రిమినల్ కేసులు లేవు. అతన్ని అనంతబాబు అనే వ్యక్తి అత్యంత దారుణంగా హతమార్చి ఇంటికి డెలివరీ చేశాడు. దేశంలో అటువంటి నేరం ఇంతకుముందు ఎప్పుడూ జరగల, చంపేసి ఇంటికి డెలివరీ చేయడం. సో అందుకని దాన్ని తెలుగుదేశం పార్టీ కులానికి ముడిపెట్టింది, కులాన్ని వాడుకుంది. ఎందుకంటే దళిత యువకుడు సుబ్రహ్మణ్యం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాడుకున్నారు. ఈ రెండిట్లో కులానికి ఆపాదించడంలో ఎంతో కొంత కన్విన్సింగ్ ఉంటుంది, కొంతలో కొంతైనా సరే వాళ్ళు బాధితులు కదా, వాళ్ళు ఏమీ నేరస్తులు కాదు కదా అని. కానీ ఇక్కడ సాయికృష్ణ అనే వ్యక్తి నేరస్తుడు, 22 కేసుల్లో నిందితుడు. బెయిల్ మీద అతను బయట ఉన్నాడు, అతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. సో ఆ కేసులు, డాక్టర్ సుధాకర్ కేసో, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసో రాజకీయానికి వాడుకోవడంలో ఎంతో కొంత అర్థం ఉందని నేనైతే అంట. మేబీ వైసీపీ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, నన్ను తిట్టుకోవచ్చు. కానీ సాయికృష్ణ కేసు ఎందుకు కులానికి ముడిపెట్టొద్దని నేను అంటున్నానంటే, అతనికి క్లీన్ ఇమేజ్ ఏమీ లేదు, అండ్ అతనికి కొత్త ఇది ఉంది. కానీ పోలీసులను వ్యతిరేకించండి, పోలీసులను తప్పు పట్టవచ్చు. ఇందులో సీఎం గారి హస్తమో, డిప్యూటీ సీఎం గారి హస్తమో ఉంటుందంటారా? వాళ్ళకి సంబంధం లేదు కదా, ఇదేమీ రాజకీయపరమైన గొడవ కాదు కదా. ఆ సాయికృష్ణ అనే వ్యక్తి వలన ఏమైనా ప్రభుత్వానికి థ్రెట్ ఉందా? పోనీ ప్రభుత్వ పెద్దలే ఏం చేయడానికి కాదు కదా. అతను లోకల్లో ఉన్న ఒక చిన్న క్రిమినల్, అతనికి పోలీసులకి మరేముందో. సో పోలీసులు అతన్ని సీరియస్గా తీసుకున్నారు, టార్చర్ చేశారు, చాలా దారుణంగా కొట్టారు. అతన్ని కొట్టలేదని అయితే చెప్పను, చాలా దారుణంగా, అతి తీవ్రంగా సినిమాల్లో చూపించిన దానికంటే ఎక్కువగా అతని మీద పోలీసులు తమ ప్రతాపం చూపించినట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే కొంతమంది అతను పోలీసులు అదుపులో ఉన్నప్పుడు కొంతమంది చూడడానికి వెళ్తున్నప్పుడు అతను మెడ కూడా లేపలేకపోయాడంట, చెయ్యి కూడా, అతనికి ఫుడ్ పెడితే రోజుకు ఒకసారి ఫుడ్ పెట్టేవాళ్ళంట, పెట్టినప్పుడు తినడానికి చెయ్యి కూడా లేసేది కాదంట. సో అంత దారుణంగా అతన్ని చిత్రహింసలకు గురి చేసిన మాట వాస్తవమే. కాకపోతే అటువంటి వ్యక్తుల్ని ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి? చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, ఇంత పెద్ద పెద్ద కోర్టులు ఎందుకు?
ఇన్ని సెక్షన్లు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ప్రజాస్వామ్య దేశం అని మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవడం ఎందుకు? పోలీసులు అలా హతమారిస్తాయి, తప్పు కదా. సో అందుకు ఈ కేసులో ఇప్పుడు రాజకీయం చుట్టుకుంది. పాపం సీఎం గారు, ఆ కుటుంబంతో సీఎం గారు మాట్లాడారు, ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ డిప్యూటీ సీఎం గారి మీద కులం ఒత్తిడి ఉంది. మన కులస్తుడికి ఇలా జరిగింది అని ఆయన అందుకే ఓపెన్గా మాట్లాడారు. నేరస్తులను ఏమైనా వెంటేసుకురావాలా, కులం నేరస్తుడికి ఏమైనా కులం అండగా ఉంటుందని నిన్న ఓపెన్గా చాలా పబ్లిక్గా మాట్లాడారు. కరెక్ట్గా మాట్లాడారు ఆయన. సో నేరస్తుల్ని కులం నుంచి, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కావచ్చు లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు నేరస్తులు కాదు, కానీ ఇక్కడ బాధితులు, వాళ్ళు బాధితులు. ఇక్కడ ఇతను బాధితుడే, సాయికృష్ణ అనే వ్యక్తి బాధితుడే, కానీ కేసులు ఉన్నమాట వాస్తవం, రౌడీ షీట్ ఉన్నమాట వాస్తవం. అండ్ ఆ తల్లి విజయలక్ష్మి నిజంగా బాధితురాలు, కడుపుకోత. ఆమె కడుపుకోతను ఎవరు తీర్చలేంది. పాపం చేతికొచ్చిన కొడుకు చనిపోవడం, మేబీ కొడుకు ఎటువంటి వాడైనా సరే కొడుకే, ఒక తల్లికి కొడుకు అంటే కొడుకే. సో ఆ కుటుంబ ఆవేదన ఎవరు తీర్చలేంది. కాబట్టి ఆమెకు ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలి. మేబీ ప్రభుత్వ పరంగా ఎంత కొంత సహకారం ఇవ్వడం, అండ్ ఎవరైతే దానికి కారకులు ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం, జైలుకు పంపించడం, ఇవన్నీ జరగాలి. కానీ నేను ఎందుకు ఇది రాజకీయ దరిద్రం అంటానంటే, నేను నిన్న మొన్న కొన్ని వీడియోలు చేస్తుంటే అందరూ ఏంటి డాక్టర్ సుధాకర్ కేసు కులానికి ముడి పెట్టవచ్చు, కులానికి వాడుకోవచ్చు, ఇది కులం వాడుకూడదా అంటారు. దీనికి దానికి సంబంధం లేదండి, వాళ్ళు వీళ్ళు ఒకటేనండి. సో అది ఆలోచించాలి, కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించాలి. నేను వైసీపీ వాళ్ళని ఎందుకు కామన్ సెన్స్ లేదని అంటానంటే, కొన్ని వీడియోల్లో ఇదే నాకు నిన్న కూడా చాలామంది కామెంట్ చేశారు. డాక్టర్ సుధాకర్ కేసు ఏమో కులానికి వాడుకున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు కులానికి వాడుకున్నారు, సో ఇది మేము కులానికి వాడుకోకూడదా అని చెప్పి కొంతమంది వైసీపీ వాళ్ళు నాకు ఫోన్ చేసి వాదిస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పాను, బాబు వాళ్ళు బాధితులు, వాళ్ళది నేరమేమి కాదు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు. కానీ సాయికృష్ణ అనే వ్యక్తి నేరస్తుడు, నిందితుడు, చాలా కేసుల్లో రౌడీ షీట్ ఉంది, అండ్ ఆ ఏరియాలో అతనికి ఏం మంచి పేరు లేదు. ఇవన్నీ చెప్పుకొచ్చాను. ఎంత చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నా, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ముమ్మాటికి తప్పే, 100కి 100 సార్లైనా చెప్తా. సో అతన్ని, అటువంటి నేరస్తుని ఆ విధంగా ట్రీట్ చేయడం తప్పే. కాబట్టి ఇందులో పోలీసులకు శిక్ష పడాల్సిందే. కాకపోతే ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు, ఇంతగా దాని మీద ఫోకస్ పెట్టాల్సిన ఏది వ్యవస్థ, ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక మాజీ సీఎం అంటే వైసీపీ వాళ్ళకి రాజకీయంగా ఇంకేమీ దొరకట్లేదు. కాపు సామాజిక వర్గాన్ని కూటమికి వ్యతిరేకంగా మార్చాలి అంటే వాళ్ళకి ఆయుధాలు, అస్త్రాలు కావాలి. అందులో నైతికతకు చోటే లేదు. అనైతికమైనా సరే మాకు అస్త్రం కావాలి అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది దొరికింది, కాపు యువకుడిని పోలీసులు కొట్టి చంపేశారు అనే అస్త్రం దొరికింది. సో దాన్ని పట్టుకొని విపరీతంగా చేస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందని చూడాలి. ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు, అలాగే శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు, కొంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ అయితే కొంచెం సీరియస్గానే జరుగుతుంది. సో దీని ముగింపు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.